26 చూడండి. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. హల్లెలూయా. అంటే ఒక యాత్రికుడికి ఒకటి అన్నిట్లో మితంగా ఉండాలి. రెండోది ఏంటంట, ఒక గురి ఉండాలట. గురి అంటే ఏంటి? వచ్చిన దేశాన్ని గుర్తు పెట్టుకోవాలి, వచ్చిన ప్రాంతాన్ని గుర్తు పెట్టుకోవాలి, పలానా దావత్ వెళ్ళిపోవాలి, పలానా వాహనం ఎక్కాలి, నా పని అయిపోతే నేను అనుకున్న గమ్యానికి వెళ్ళిపోవాలన్నటువంటి ఒక గురి పెట్టుకోవాలి. ఎవరండి? ఎవరు? యాత్రికుడు. నీవు కూడా అంతే, నీకు గురి ఉండాలి. అందుకే మన గురి ఎవరై ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన గురిగా పెట్టుకోవాలి. అందుకే ఆయన ఏమన్నారంటే, నేను తండ్రి వద్దకు పంపబడి ఉన్నాను, తిరిగి మళ్ళీ వెళ్ళాలన్నారు. మన గురి ఎవరు? విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించేటువంటి ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి. మన గురి ఆయన పెట్టుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఇంకా మన హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనకి దేవుడు గుర్తు చేస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, నేడు మీ రాయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమున కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనుడి కొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి చోదించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయముల ఆలోచనల్లో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించాలని చెప్పి తిని. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి ప్రియులారా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలోంచి బయటికి రప్పించినప్పుడు ఆయన ఎక్కడికి చేర్చాలని ఉద్దేశము అందరికీ తెలుసు కదా. వాగ్దాన దేశంలో చేర్చాలనేటువంటి ఆలోచన దేవుడికి కలిగి ఉన్నారు. ఈ మధ్యలో దేవుడు వారికి కాల దినాలు, ప్రయాణంలో ఎన్ని సంవత్సరాలు వారికి అనుమతించారు? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు వారి యాత్ర యొక్క కాల పరిమితి. అర్థమవుతుందండి, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమై ఉన్నారు? అక్కడికి యాత్రికులుగా ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడకు? ఐగుప్తులో నుంచి కానాని ప్రయాణం అవుతున్నారు. ఐగుప్తు ఏంటి? లోకము. కానాని ఏంటి? పరదేశము అని మనం అనుకుంటాం కాదు, అది ఆత్మీయంగా అంతే. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు మధ్యలో ఏం చేస్తున్నారు? అరణ్యంలోని వారు యాత్ర చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే దేవుడు యాత్రికుని కాల పరిమితి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 40 సంవత్సరాలు ఇచ్చారు. 40 సంవత్సరాలు వారు కాల పరిమితి ఇచ్చినప్పుడు, ప్రయాణ పరిమితి ఇచ్చినప్పుడు ఈ 40 సంవత్సరాలు వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి? వాళ్ళ గురి ఎలా ఉండాలి? గమనించండి ప్రియులారా. మేము అక్కడికి వెళ్ళాలి, వాగ్దాన దేశానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, రోజు సదుగులు సరిపోతుంది వీళ్ళకి. వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకున్నారు, వాళ్ళ కాలం అంతా వ్యర్థపరుచుకున్నారు. ఏదైతే ఆలోచించాలో ఆ ఆలోచన పక్కన పెట్టారు. వాళ్ళ గురేంటి? వాళ్ళ గమ్యం ఏంటి? వాళ్ళ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? అదంతా మర్చిపోయారు. ఏమనుకున్నారంట, ఇక్కడ నీళ్ళు లేవు, ఆహారం లేదు, కూరగాయలు లేవు, కీరకాయలు లేవు, మాంసం లేదు, చేపలు లేవు. ఇదే ఏమండి అసలేంటంటే ప్రాముఖ్యమైన ఏంటి? వాళ్ళు ఆలోచించవలసింది ఏంటి? వాళ్ళ గురేంటి? అన్ని విషయాలు మితముగా ఉండాలన్న విషయాన్ని పక్కన పెట్టారు ప్రియులారా. ఒక యాత్రికులు ఉన్నటువంటి లక్షణాలు అవి లేవు. ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాట మనం ముందు పెట్టిన ప్రియులారా, సేమ్ మన ఆలోచన అలా ఉంది. ఈరోజు మనం కూడా యాత్రికులమే. మనకు కూడా దేవుడు కొన్ని సంవత్సరాలు మనకు ఒక కాల పరిమితి ఇస్తారు. ఈ మధ్య ఈ కాల పరిమితిని మనం ఏం చేయాలి? మనము సద్వినియోగపరచుకోవాలి. అందుకే మనం ఏం చదువుకున్నాం? ఆ దినములన్నీ కూడా ఇటుకుతోనే మిగిలిపోయి అన్నాడు అక్కడ. 90 చదువుకున్నా కదా. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు ఎలా దుర్వినియోగపరుచుకున్నావు, ఎలా వాడుకున్నావు, నిన్నువే పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఒక యాత్రికుడు అని దేవుడు నీకు ఈరోజు చెప్తున్నారు కదా. అంటే ఇన్ని సంవత్సరాల కాల పరిమితిలో నీ జీవిత దినములు, దేవుడు నీకు ఇచ్చినటువంటి దినములు నువ్వు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావు? ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఇదా? ఏమండి, ఇది కాదు కదా. దేవుడి నమ్మినా నమ్మకపోయినా లగ్జరీగా బ్రతికేచ్చు లోకంలో కాదంటారా? ప్రభువుని నమ్మకపోయినా సరే ఈ లోకంలో సర్వ సమృద్ధిగా లోకంలో ఎంజాయ్ చేయొచ్చు. కానీ
కదా. ఈ ఆహారం కోసము, ఈ వస్త్రాల కోసము, ఈ ఉద్యోగం కోసము, ఈ వ్యాపారం కోసము, ఈ పిల్లల చదువుల కోసము, ఈ పెళ్లి కోసము, నీ పిల్లల కోసము దేవుడు కాదు ఇక్కడ. ఇది కాదు మన గురి, ఇది కాదు మన గమ్యం. ఎందుకంటే మనం యాత్రికులం కదా. కాబట్టి ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాలి. కాబట్టి అన్ని విషయాలు ఎలా ఉండాలని చెప్పండి, మితముగా ఉండాలి. అంటే ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక వాగ్దాత దేశంలో మనం ప్రవేశింపచేయాలి, పాలుతీన ప్రదేశానికి పంపించాలని ఒక మంచి ఆలోచన దేవుడు కలిగి ఉంటే చిన్న చిన్న కూరగాయలకు, చిన్న చిన్న కీరకాయలకు, లేకపోతే మాంసం లేదనో అక్కడైతే అదుందో ఇదుందో అనుకుంటా అది వ్యర్థమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళు మధ్యలోనే ముగిసిపోయినట్టు జీవితం. ప్రియులారా, ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరు, దేవుని వద్దకు వస్తున్న నీవు, రక్షించబడిన నీవు, ప్రభువుని నమ్ముకున్న నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, ఆయన రక్తం చేత కడగబడిన నీవు దేని మీద గురి పెట్టుకున్నావు అనే విషయాన్ని నీకు నువ్వే ఆలోచించుకోవాలి. హల్లెలూయా. చిన్న చిన్న విషయాల్లో దేవుడు నీకు ఏదో చేయలేదనో, చిన్న చిన్న విషయాల్లో నువ్వు అనుకున్నది ఏదో జరగలేదనో నువ్వు దేవుని మానవేసావనుకో, దేవుని యొక్క సన్నిధిలో దూరం అయిపోయావనుకో, ఎవరికి నష్టమో? ఏమండి, నువ్వు రాకపోతే కోట్ల మంది ప్రజలు పరలోకానికి సిద్ధపడుతున్నారు కదా. నష్టపోయేది ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు సడిగారు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల వాళ్ళ జీవిత కాల విధానాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. కానీ వెళ్ళేవాళ్ళే వెళ్ళారు. ఎల్లనో ఏం చేసి సిద్ధపడిన వాళ్ళు ఏం చేశారండి? చదవండి, ఇక్కడ మాట మనం చదువుకున్నాం కదా. వీరు ఎల్లప్పుడు 10వ వచనం చూద్దాం ఒకసారి. 9వ వచనం చూడండి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి నా పితరులు, మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. మనము అంతే. నీవు ఎన్ని సంవత్సరాలను శోధిస్తూనే ఉంటావు. ప్రతి దానికి శోధనే దేవుడికి. అంటే ఇదేనంటే దేవుడికి తీసింది కాదు కదా. దేవుడు నమ్ముకున్నా చచ్చిపోతాం, నమ్ముకుపోయినా చచ్చిపోతాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే మన యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యుగ యుగములు కూడా నిన్ను ఆయనతో కూడా జీవింప చేయాలని. నువ్వు సంపాదన చేసి నీకు రాదు. మీకు ఇంకా చెప్పారు కదా, మనమంతా కూడా యాత్ర ఎక్కిన తర్వాత మనతో కూడా ఉన్న వాళ్ళ స్టేట్ దిగిపోతుంటారు. అర్థమవుతుందండి? నేను కన్న వాళ్ళు దిగిపోతారు, నీ భాగస్వామి దిగిపోతారు, నీ కడుపు బిడ్డలు దిగిపోతారు. వాళ్ళ స్టేజ్ వచ్చిందనుకో, వాళ్ళకి నిర్ణయించిన దినాలు వచ్చినప్పుడు ఒకరు వెళ్ళిపోతూనే ఉంటారు. చివరికి మిగిలేదు నువ్వే కదా. మరి నీతో నువ్వు ఎవరు ఉండాలని ఆలోచన కలిగి ఉండాలి. నీ గురి ఎవరు? దేవుడు. మరి ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నారు కదా. మరి నువ్వు దేని విషయంలో నువ్వు గురి పెట్టుకుని ఉన్నావు? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము చేసిన వాగ్దాన దేశం మందు ఏం కలిగి ఉండేవారు? గురి పెట్టుకోవాలి. కానీ అన్ని విషయాలు మితంగా ఉండవలసింది పోయి మాకు మాంసం కావాలి, చేపలు కావాలి, ఈ ఆహారం కావాలి, అది కావాలి, ఇలా శోధించుకుంటూ వచ్చి ఏం చేశారంటే వారు, చదవండి 10వ వచనము. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు అనుకున్నారట. వీళ్ళ ఆలోచనలు బట్టి దేవుడు విసిగిపోయారట. ప్రియులారా, ఈరోజు నీ విషయంలో దేవుడు ఏమనుకుంటున్నారో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీ ఆలోచన దేవుడు నచ్చే విధంగా ఉన్నదా? నీ ఆలోచన దేవుడు మెచ్చే విధంగా ఉన్నదా? లేకపోతే నువ్వు దేవుని మార్గాన్ని తెలుసుకొని కూడా తెలుసుకోనటువంటి అవిజ్ఞత కలిగి ఉన్నావు, నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మన ముందు పెట్టారు, అలాగే అబ్రహామును మన ముందు పెట్టారు. అబ్రహాం ఏమనుకున్నాడంటే వాగ్దాన దేశంలో ఉండి కూడా ఏమనుకున్నాడు? ఇది నాది కాదనుకున్నాడు. ఎంతకంటే శ్రేష్టమైన దేశం నాకు కావాలనుకున్నాడు. అందుకే భూమి మీద ఏమనుకున్నారు వాళ్ళు? మేము భూమి మీద పరదేశులము, యాత్రలు అనుకున్నారు పిల్లలు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు మాకు ఈ అడవే అనుకున్నారేమో, అడవిలే తింటే మాకు ముఖ్యం అనుకున్నారు. అర్థమవుతుందండి? ఈరోజు ఈ భూమి మీద మనం ఏం తిందామో, ఏం తాగుతామో అది ముఖ్యం కాదు ప్రియులారా. మనము ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఏముంటుందంట? వీలు ఉంటుందంట, అవకాశం ఉంటుంది వెళ్ళటానికి. నువ్వు వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరు మర్చిపోయావు అనుకో, ఎక్కడికి వెళ్ళాలంటే పిచ్చోడమ్మా, పిచ్చిది బాబు ఊరు మర్చిపోయింది అనుకుంటారు, మర్చిపోయింది అనుకుంటారు. ప్రియులారా, దేవుని యొక్క దృష్టికి నువ్వు మర్చిపోయిన వ్యక్తులు ఉండాలని కోసం ప్రాణం పెట్టలేదు దేవుడు. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఆ దేవుడు ఏమంటారంటే నా మార్గములను తెలుసుకోలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించారని చెప్పి తినే. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడికి అవకాశం లేదు వెళ్ళడానికి? విశ్రాంతిలో అవకాశం లేదంట. ఈ రోజు మనం శ్వాసకాలం ఉండేటువంటి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క పరలోక పట్టణంలో వెళ్ళే యోగ్యతను మనం పోగొట్టుకుంటున్నామా? లేకపోతే ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చినటువంటి కాల దినములను మనము శ్రద్ధ
హల్లెలూయా. మనం అంతా సందేహిస్తాము. బాప్తిసం తీసుకున్నట్టు ఏదో పెద్ద కొంపలంటే పోయినట్టు. అర్థమవుతుందండి? బాప్తిసం తీసుకున్న వారు అమ్మ బాబు బాప్తిసం తీసుకుంటే రేపు ఏసై వస్తే ఏమిటంటే వీళ్ళు పిచ్చోళ్ళే చెప్పుకుంటున్నారు, వీళ్ళు పెద్ద తెలివైన కదా, తెలివైన అనుకుంటారు. ప్రియులారా, నీ కాల పరిధి తెలుసా? అసలు రేపేం జరుగుతుంది తెలుసా? సరే తీసుకున్న వాళ్ళు మారుమనసు పొందండి అమ్మా, దేవుని యొక్క రక్షణలో మీరు ఎదగండి అంటే మేము ఒక పిచ్చోళ్ళగా కనపడుతున్నాం మీకు. అర్థమవుతున్న ప్రియులారా, ఇది నీకోసం ఈ మాట. దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చరికి ఇది. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుల మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మురుకోలో ఉంటాయి, గుచ్చుకుంటాయి. గుచ్చుకోవటం ఎందుకు? పిండ పెడితేనే కదా గాయం మానేది. మన లోపల చీము చెడు ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? పైన చేతితో ఎలా వెనపూతలు పోస్తాడా? చెప్పండి, ఏం చేస్తారు? కోసి పిండుతారు. పిండిన తర్వాత అప్పుడు కట్టు కడితే దాంట్లో జబ్బు పోతుంది. నీ హృదయంలో నువ్వు తీసుకుంటున్నాయి మంచిది బాబు, నువ్వు బాప్తిసం తీసుకోకపోతే పోలే తర్వాత తీసుకుంది కలే, ఇప్పుడు కాదులే పోలే బాబు ఇప్పుడుగా తర్వాత చర్చికి రా అని మేము అన్నాం అనుకోండి, పై పోతలు లోపల కుళ్ళు ఉంటుంది. ఆ గాయం ఏం చేస్తుంది? నీ పోయిన వాళ్ళని చెప్పాను కొలుగుడుకుంటే ఏం చెప్తారా? మొత్తం జీవితం నాశనం చేస్తుంది. హల్లెలూయా. అందుకని మనం పరిశీలన చేసుకోవాలి. మనము సిద్ధపాటు అనేది మనకు అవసరం అండి. ఏ విషయంలో సిద్ధపాటు లేకపోతే నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేమంటానికి ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నదంటే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల ఉదాహరణ దేవుడు మనం పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు? 40 సంవత్సరాల కాల పరిమితిని ఏం చేశారు కొంతమంది? చూడండి, కొరింథీయుల పత్రిక మాట మనం చదువుకుందాము. కొరింథీయుల రాసిన పత్రిక, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం. 10వ అధ్యాయము చూడండి, 6వ వచనం. వారు 5వ వచనం చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యములోనే సంహరించబడ్డారట. హల్లెలూయా. ఏం చేశారు? కాల పరిమితి 40 సంవత్సరాలు దేవుని కోసము నిరీక్షణ కలిగి వెళ్ళవలసిన వారు, వారి యాత్రలో సరైనటువంటి విధానంలో ఉండవలసిన వారు దేవుని యొక్క సన్నిధిలో వారు ఇష్టలుగా ఉండలేక సనికి అనవసరమైన వాటి విషయంలోనే వారు ఆశ కలిగి వాస్తవమైనటువంటి దానికోసం మనం పక్కన పెట్టి మనం ఎక్కడి నుంచి వస్తున్నామో, ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడ ఉన్నాము అనే విషయాన్ని వాళ్ళ మధ్యలో ప్రియులారా వ్యర్థమైన వాటి విషయంలో వాళ్ళ ఆసక్తి చూపి వాళ్ళు ఏదైతే దేవుని విషయంలో వారు ఉండలేకపోయినందున ఏం చేశారంట? వారు ఆ అరణ్యములోనే సంహరించబడ్డారంట. 6వ వచనం చదవండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి. హల్లెలూయా. ఎప్పుడో చచ్చిపోయిన వారి కోసము, ఎప్పుడో ఆశించిన వారి కోసము, ఎప్పుడో దేవునికి ఇష్టలు ఉండలేని వారి కోసము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇక్కడ వికింప చేశారో తెలుసా? అది నీ కోసమే. అర్థమవుతుందండి? ఎందుకు రాశారు? నీవు అలా ఉండకూడదు. నీవు యాత్రికురాలు కాబట్టి, నువ్వు యాత్రికుడు కాబట్టి నీవు వారి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందనే విషయాన్ని హెచ్చరిక ఉండడానికే దేవుడు ఈ విషయాలు వారి విషయాలు దేవుడు మన గ్రంథంలోని లిఖింపజేసి మనం చూస్తున్నాము. ఇది నీకు అవసరము, ఇది నీకు దృష్టాంతరము, ఇది ఒక ఉదాహరణ. నా ప్రియ సహోదరి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని ఇంకా కింద ఏమంటుందంటే, ఏమిటి వాళ్ళు చేసినటువంటి చెడ్డ వాటిని ఆశించిందంట? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుంటకును ఆడటానికి లేచారట. ఏమిటండి? ఏం చేస్తాను లేచారట వాళ్ళు? తినటానికి, త్రాగటానికి, ఎగరటానికి, ఆడుకోవటానికి లేచారట. ఇదా యాత్రికుడు? ఇదానండి యాత్రికుడు అన్నప్పుడు అక్కడ ఏదుంటే తినేస్తాడు. ఎందుకంటే తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా. అక్కడ సర్వసంపత్తి ఉంటుంది. మన ఇంటికి వెళ్తే ఇష్టమైన వండుకోవచ్చు. యాత్రలో నాకు ఇంటికి వెళ్ళాలి జరగాలి ఎట్ట కుదురుతుంది? అర్థమవుతుందండి? అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేశారంట? అడవిలోనే తినటానికి లేచారు, త్రాగటానికి లేచారు, ఆడుకోవటానికి లేచారు, పాడుకోవటానికి లేచారు. ఇది సమయమా ప్రియులారా? గెహజీ విషయంలోనే భక్తులు ఏమని అంటున్నాడు? వెండి బంగారం ఆశిస్తానికి సంపాదించుకుంటానికి ఇది సమయమా అని చెప్పేసి గెహజీ హెచ్చరించున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనిని ఆశించి నువ్వు దేవుని దూరం అయిపోతున్నావు. నువ్వు దేనిని ఆశించి దేవుని మర్చిపోతున్నావు. నువ్వు దేవుని ఆశించి నువ్వు ఎక్కడి నుంచి వచ్చే విషయం మైమర్చిపోతున్నావు. ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఇది నీతోనే దేవుడు మాట్లాడే మాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే అని రాయబడినట్లుగా వారు ఇంకా చూడండి 8వ వచనం చూడండి. వారి వలె మనము
వారి వలె మనం ఉండకూడదు అన్నమాట. హల్లెలూయా. ఎందుకు రాస్తారు దేవుడు ఇక్కడ? మనము హెబ్రీ పత్రిక చదువుకున్నాము. 40 సంవత్సరాల కాల పరిజ్ఞానాలు ఏం చేశారండి? దేనికి వాడుకున్నారు? మీకు అర్థమవుతుందా? దేనికి వాడుకున్నారు? తినడానికి, త్రాగడానికి, ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి వాడుకున్నారట. ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన కాల పరిమితిని దేనికి ఉపయోగించుకుంటున్నావో అది నీకే తెలియాలి ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఇన్ని సంవత్సరాల బ్రతికి తిరిగి మళ్ళా నా దగ్గరికి రమ్మని దేవుడు మనకి పంపినప్పుడు, తిరిగి మళ్ళా ఆయన పిలుపు మనకు వచ్చినప్పుడు, ఈ మధ్యలో దేవుడికి ఇచ్చిన ఆయుష్ను, దేవుడికి ఇచ్చిన కాల పరిమితిని, నీ యాత్ర దినములను నువ్వు ఎలాగ ఉపయోగించుకుంటున్నావు అనే విషయాన్ని ఇక ఒకరికి ఒకరు బోధించుకునే అవసరం లేదు. అర్థమవుతుందండి? ఎవరి మట్టికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? నిన్ను నువ్వే అనుకో. 20, 30, 40, 50, 60, 70? అది నాకు తెలియదు, మీకు తెలుసు. ఇన్ని దినాలు ఇంత ఆయుష్లో దేవుడి కోసం నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు? దేవుడి కోసం ఎలా వాడుకున్నావు? నీ యాత్రలో ఉండవలసిన లక్ష్యాలు కలిగి ఉన్నావా? లేకపోతే నువ్వు కూడా ఏమి తింటాను, ఏమి తాగుతాను, ఎలా సుఖపడతాను, ఎలా జీవించాలి, లోకంలో ఎలా ఉండాలన్నటువంటి ఆలోచన జీవితాలను ఎత్తపరుచుకుంటున్నావేమో నాకు తెలియదు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు వారి వలే, నువ్వు వాళ్ళ వలే ఉండకూడదు. అబ్రహాముకి అన్ని ఉన్నాయండి. అబ్రహాము ఐశ్వర్యవంతుడు. అబ్రహాముకి లేదంటే ఏది లేదు. అయినా సరే ఏమనుకున్నాడు అతడు? ఏమనుకున్నాడట? వాగ్దత్త దేశంలో ఉండి కూడా ఇది అన్య దేశం అనుకున్నాడట. హల్లెలూయా. కాబట్టి ఆ విధానాన్ని యాత్రికుడు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఏమంటారంటే, నేను వారిని దేవుడిని అనిపించుకుంటూ నాకు నేను సిగ్గుపడినట్టున్నాను. హల్లెలూయా. ఈ రోజు మన విషయంలో దేవుడు ఏమనుకుంటున్నారో దేవుడికి తెలాలండి. హల్లెలూయా. మన మాటలు, మన చూపులు, మన క్రియలు, మన తీసుకునే నిర్ణయాలు, మన విధానం అంతా కూడా చూసి అసలు నేను వాళ్ళ కోసం ఎందుకు ప్రాణం పెట్టానా అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ దేవుడిని అనిపించుకుంటే గర్విస్తున్నా అనుకుంటారు, నాకే తెలియదండి. హల్లెలూయా. అది ఎవరి మట్టికి వాళ్ళని మీరు పరిశీలన చేసుకోవాలి ఈ రోజు. దేవునికి స్తోత్రములు. అందుకే ఇంకొక మాట మనం చూస్తున్నట్లయితే చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. హల్లెలూయా. ఏమిటంట? నీకు ఒక హెచ్చరిక ఈ రోజు. నువ్వు అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలండి? మితముగా ఉండాలి. అవసరమైతే దేవుడిని పక్కన పెట్టేస్తాం మనం. ఇది మనకున్న టాలెంట్ ప్రియులారా. అవసరమైతే దేవుడైనా పక్కన పెడతాము, బంధువులు పక్కన పెట్టము, మన యొక్క ఆశలు పక్కన పెట్టము, మనకున్నటువంటి కోరికలు పక్కన పెట్టము, మనకున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశయాలు పక్కన పెట్టము. కానీ దేవుడన్నా పక్కన పెట్టేద్దాం. ఈ వారం వెళ్తే ఇంకొక వారం వెళ్దాము. దేవుడు ఎక్కడికి వెళ్తాడు? ఆ వారం లేదా ఆరాధన చేస్తానికి అని అనుకుంటాం ప్రియులారా. ఆ వారం వెళ్ళి నేను అందరికంటే ముందు వెళ్ళిపోతాను, అవసరమైతే ఈ వారం మానేసిన పర్లేదు. నువ్వు నిర్ణయించుకున్న చట్టం అయ్యి ఏమండి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. దేవుడికి ఒక నియమం ఉన్నది కదా, దేవుడికి కొన్ని ఆశయాలు ఉన్నాయి కదా, నీ పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి కదా. నువ్వు అది ఎరగకపోతే ఎలాగా? అంటే దేవుడు ఏమంటున్నారంటే, నువ్వు అన్ని విషయాల్లో ఎలా ఉండాలట? మితముగా ఉండాలట. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు చెప్పాలి మీరు? ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? అన్ని విషయాలు మితమలేదు, కాస్త ఎక్కువే చేశారు వాళ్ళు. దేవుడి విషయంలో మాత్రం సడుగులు మాత్రం. అందుకే దేవుడు ఇసుకుపోయారంట ప్రియులారా. హల్లెలూయా. అందుకని ఒకవేళ ఈ రోజు వరకు నీ జీవితంలోని ఇశ్రాయేలు ప్రజలు ఉన్నదేమో నాకు తెలియదు, కానీ మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. ప్రభువా, ఈ రోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను, అయ్యా నా కాల పరిమితి ఏ రోజు నాకు తెలియదు, రేపు ఉంటానో తెలియదు. ఈ రోజు నుండి, ఈ సమయం నుండి ప్రభువా నాకు ఇచ్చిన కాల పరిమితిని, యాత్ర దినములను నీకు ఇష్టమైనటువంటి బ్రతుకు తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. అది విశ్వాసకు లక్షణం అండి. ఇంకొక మాట మనం చూస్తున్నట్టు యోబు గ్రంథంలోని యోబుకు మాట్లాడిన చూడండి 7వ అధ్యాయము యోబు గ్రంథము మొదలు చూడండి, చక్కని మాట అంటాడు అక్కడ. మితముగా ఉంటున్నప్పుడు మన దినాలు ఎలా ఉంటాయంట? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కదా, వారి దినములు కూలి వారి దినముల వంటివి కావా. హల్లెలూయా. ఎంత మంచి మాట ప్రియులారా. ఏమంటాడండి? భూమి మీద నరుల కాలము ఏంటంటే ఎటువంటి కాలం అంటది? ఏ కాలం అంటండి? యుద్ధకాలం. ఈ యుద్ధంలోని మనము ఓడిపోతున్నాం ప్రియులారా. ప్రతిరోజు పోరాటమే. మన ఆత్మీయ జీవితంలోని దేవుడికి మాట చెప్తారు, నీ శరీరం ఒక మాట చెప్తుంది. దేవుడికి ఆశయం కలిగి ఉంటే నువ్వు ఒక ఆశయాలు అంటే దేవుడికి నిర్ణయాలు కలిగి ఉంటాయి, నీ తీసుకున్న నిర్ణయాలు కలిగి ఉంటాయి. ఇది సంఘర్షణ మనకు.
అందుకని ప్రియులారా, ఇదంతా ఏ కాలం అంటే ఇది యుద్ధ కాలము. ఈ యుద్ధ కాలంలోని ఏ దినాలు అనుకోవాలి మనము? వారి దినములు కూలివాని దినముల వంటి కావా అంటే దేవుడు మనకిచ్చినటువంటి దినములు, మనకిచ్చినటువంటి కాల పరిమితి. కూలికి అయితే ఇన్ని గంటలని ఎలాగైతే లిమిట్ ఉంటుందో ఆ 6 గంటలు పనిచేసి బయటకు వచ్చేస్తాం. ఒక క్షణం కూడా మళ్ళీ పని చేస్తాక ఇష్టపడము. ఎందుకంటే నేను ఇన్ని గంటలే చేయాలంతే. అంతేనా లేదా? పొలంకు గంట చేద్దామంటే రైతు బాగుపడుతుంది అనుకుంటామా? ఎందుకనుకో అవసరం లేదు కూడా. ఎందుకంటే మనకి ఎన్ని గంటలు ఉన్నాయి కాబట్టి ఎన్ని గంటలు చేయాలంతే. కూలివాన దినములు ఎలాగైతే ఉన్నాయో మన బ్రతుకులు అంతేనండి. ప్రభు ఈ ఒకరోజు ఉంటాను, కొంచెం నేను చేయవలసిన పనులన్నీ ఉన్నాయి ప్రభు, నా పిల్ల పెళ్లి చేసుకోవాలి, నా కొడుకు పెళ్లి చేసుకోవాలి, ఇంకా నాకు కూడా చాలా చాలా కోరికలు ఉన్నాయి భూమి మీద, అవన్నీ ఇద్దరు వస్తాను ప్రభా, కొంచెం ప్లీజ్ ప్రభా అన్నా అనుకోండి, ఫోన్లేని అంటాడండి దేవుడు. ఒకసారి అనుకుందాం, అలాగంటే భూమి మీద పట్టకండి జనం ఎవరిని అనుకుంటాను. హల్లెలూయా. కాబట్టి పుట్టే వాళ్ళు పుడతనే ఉంటారు. చెప్పండి, మీరు చచ్చిలో చచ్చిపోతుంటారు. ఎందుకంటే అలాగూ దేవుడు నిర్ణయిస్తూ ఉంటారు కూలివాని దినాలు. కాబట్టి నీ దినాలు, నా దినాలు, నీ కాలము, నా కాలం అంతా కూడా ఏమిటంట? యుద్ధ కాలము. ఈ దినాలు గడిచిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాల కాల పరిమితిని ఎలాగైతే వాళ్ళు వాడుకుంటారు, దేవుడు వినియోగించుకుంటా చెప్పి వేసినారో, నీ యొక్క దినములు కూడా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలము నీ కోసం వాడుకుంటున్నావు దేవుడు చూస్తారు. అర్థమవుతుందండి? చూడకపోండి. దేవుడు పంపించాడు నన్ను భూమి మీద ఎంజాయ్ చేయాలనిపించాను అనుకుంటాను. కాకిలాగా ప్రియులా, అది కాకి బుద్ధి తెలుసా? కాకి ఏమనుకుందని చెప్పాను కదా మీకు, ఎంజాయ్ చేస్తుంది వచ్చి. ఆ వాడలోనేమో ఎప్పుడు కూడా తినడానికి మాంసం లేదు, అక్కడ మురికి వాసనే లేదు, కుళ్ళిపోయిన వాసనే లేదు వాడలోని. ఇక్కడ చూస్తే కంటి నిండా ఆహారం ఉంది, తింటే మరి ఎక్కడ చూసినా సరే ఆహారం ఉంది, ఈనట్టు పోతారు అక్కడ అనుకుందంట. అంతే కదా, దాన్ని ఏమంటారు చెప్పండి? మాట్లాడరేంటి? కాకి బుద్ధి అంటారు దాన్ని. ఇశ్రాయేలు ప్రజలు అలా అనుకున్నారు. ఏమనుకున్నారు? ఐగుప్తు దేశంలో అయితే మాకు అన్ని ఉండేవి, ఈ మోషే మామ సంపద తీసుకొచ్చాడు ఆహారం లేకుండా. దాన్ని ఏమంటారు చెప్పండి? ఐగుప్తుకి పోగోలిన వారే ఉన్నారట. అందుకే దేవుడికి కోపం వచ్చేసి అసలు అక్కడ వెళ్తానికి లేదనే వాళ్ళు అరణ్యంలో రాల్చిపడేశారు దేవుడు. హల్లెలూయా. నీ బుద్ధి కాకి బుద్ధిలో ఉందనుకో పరలోకి వెళ్ళలేవు తెలుసా? నీ బుద్ధి కాకి బుద్ధిలో ఉండి దేవుని మర్చిపోయి దేవుడికి నియమించిన కాల దినములను ఏమాత్రం దుర్వినియోగపరుచుకుని వ్యక్తపరుచుకున్నావు అనుకో, నీకు అక్కడ పరలోకం రాజ్యం వెళ్ళేటువంటి అవకాశమే నీకు ఉండదు తెలుసా? కాబట్టి నిర్ణయించుకోవాలి. దేవుడు వచ్చేస్తాడు, బాప్తిసం తీసుకున్నాను కదా, నేను ప్రార్థన చేశాను కదా, నేను సాక్షి చెప్పాను కదా, లేకపోతే ఎలా కదా అలాగ అనుకున్నావేమో. కానీ నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తి ఉంటున్నావు లేదో అది నీకు లెక్కల కోసం తెలుసా నీకు? హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారేమో, ఎవరి కోసం తీసుకెళ్తాడు దేవుడు? మీ అబ్రహాము సంతానం కదా, మీ అబ్రహాము పిల్లలు కదా, అబ్రహాము వాసన కదా, దేవుడు అంటే తీసుకెళ్తాడు దేవుడు అక్కడ అనుకున్నారేమో వాళ్ళ ప్రియులారా. అబ్రహాము సంతానం అయితే అబ్రహాము కొన్ని విశ్వాసులు ఉన్నదా? ఏమండి, నువ్వు యేసు ప్రభు యొక్క బిడ్డవైతే యేసు ప్రభుకు అంటే పరిశుద్ధత నీకు ఉందా? యేసు ప్రభుకు ఉద్యోగులు ఉన్నారు. ఏంటదే? నేను తండ్రి వద్దండి వచ్చా, తిరిగి నేను మళ్ళా అక్కడికి వెళ్ళాలి అని ఆయన గురించి అనుకున్నాడు. మన గురించి కూడా అనుకుంటాడు కదా. అది లేనప్పుడు నువ్వు ఎలా పనిలో పెడతావు? అందుకని ప్రియులారా ఇక్కడ ఏమన్నాడంటే మన కాలం అంతా ఎటువంటిదంట? యుద్ధ కాలం అంటూ ఉన్నారు. అయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ చూస్తా ఉన్నట్లయితే చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 12 చూడండి ఒకసారి. అందుచేత పరలోకమా ఉచ్చరించుడి అపవాది. చూడండి 12వ వచ్చింది, 12వ అధ్యాయం 12వ వచ్చింది, 2వ మాట చూడండి. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అపవాదికి తెలుసు నీ సమయం కొంచెం ఉందని. అపవాదికి తెలుసు ఎంత టైం ఉందో. దేవుడు ఒక వ్యక్తికి ఎంత కాల పరిధి ఇచ్చినాడో, అందుకని అపవాది తెలుసుకుని ఒక కాలం కొంచెం ఆడపనా చేసుకున్నాడట. ఏమిటది? వాడి రాజ్యానికి వాడిని సమకూర్చుకుంటానికి, వాడి యొక్క సమూహాన్ని వాడు సమకూర్చుకుంటున్నాడు. అందులో నువ్వు ఉండకూడదని కదా యేసయ్య కోసం ప్రాణం పెట్టింది. హల్లెలూయా. అపవాది దేని విలువ తెలుసుకున్నాడు తెలుసా? మీరు అంటారు కదా కాలము సమయం విలువ అపవాది తెలిసిందండి, మనకు తెలియట్లేదు. ఇప్పుడు మనకంటే కొంచెం అపవాది బెటర్ అనిపిస్తుంది కదా తెలివితేటలో.
అవునా కదండి? చెప్పండి. మనం ఏమనుకుంటాము? వెళ్ళకపోతే రేపు, ఇప్పుడు ప్రార్థన చెబుతుంది రేపు, ఇప్పుడు దేవుడి కోసం నీతి ఉండకపోతే రేపు కదా, ఇయాలే కదా నాకు దేవుడు ఇచ్చినటువంటి దినం, కాబట్టి తినము తాము సంతోషించు సుఖించమని చెప్పేసి భావంతో మనం ఉంటున్నాం. అపవాదం అనుకున్నదంట వీళ్ళు ఎలాగే ఉండాలి, వీళ్ళు ఎలాగే వెళ్ళకుండా ఉండాలి, వీళ్ళు ఎలాగే పాపంలో ఉండాలి, వీళ్ళు ఎలాగే మైమర్చి ఉండాలి, వీళ్ళు ఎలాగే మితంగా ఉండకూడదు, నా పని చేసుకుంటా అనుకుంటుంది సాధారణ. హల్లెలూయా. అందుకే ఏమంటారంటే ఇక్కడ చూడండి, అపవాది ఏమనుకుంటుందంట, అపవాది తనకు సమయం కొంచెమే తెలుసుకుని బహు క్రోధము కలవాడై. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సమయము కాలం యొక్క విలువను అపవాది తెలిసినంతగా మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రములు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతున్నదంటే, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం చూస్తా ఉన్నట్లయితే చూడండి, అపొస్తలుల కార్యములు 1:7, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి కాల దినములను ఆయన తెలుసు, ఆయనకే తెలుసు. అర్థమవుతుందండి? కాలములు సమయము ఆయన స్వాధీనంలో ఉన్నవి, అది తెలుసుకోవడం నీ పని కాదది. నీ పని కానప్పుడు మరి మనం ఏం చేయాలి చెప్పండి? మీరు, నీకు కాలం తెలియదు, నీ దినాలు ఎప్పుడు పరుపునో తెలియదు, రేపు వెళ్ళిపోతామో తెలియదు, లేదా 10 సంవత్సరాలు ఉంటామో తెలియదు, లేకపోతే 50 సంవత్సరాలు బ్రతుకుతో మనకు తెలియదు, లేకపోతే ఈ రోజు వెళ్ళిపోతే మనకు తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కాలము యొక్క ఆ సమయం మనకు తెలియదు కాబట్టి ఇప్పుడే మనం సిద్ధపడి కలిగి ఉండాలి. హల్లెలూయా. బస్సు వస్తానికి రెడీగా ఉందండి, మనం వెళ్తానికి రెడీగా ఉన్నాము, మనం వెళ్ళవలసినటువంటి గమ్యం చేయడానికి వాహనం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ఆ తర్వాత స్నానం చేద్దాంలే, తర్వాత నేను రెడీ అవుతాలే, తర్వాత పట్టు సర్దుకుంటాను అన్నట్టుగా బస్సు నీకు వస్తుంది ఉంటుందా? ఎందుకు ఈ విషయం మీకు చెప్తానంటే మీకు అర్థం అవ్వాలని. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలంటే ఒక అడుగు ముందే సిద్ధపడి రోడ్డు మీదకి వస్తాం. మనం చూసినప్పుడు ఆ వాహనం ఆగుద్ది. నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఎక్కడ సక్క పెట్టుకుంటూ ఉన్నావు అనుకో, నీ కోసం ఆ వాహనం ఆగుద్దండి? ఆగదు. అందుకని నీ కాలం ఏంటో దేవుడికి తెలుసు, నీకు ఇచ్చే సమయం ఏంటో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాల కాల పరిమితి ఇచ్చినటువంటి విషయాన్ని ఈ ఇశ్రాయేలు ప్రజలు గ్రహించలేక వాళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేశారు? ఆ సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. హల్లెలూయా. అందుకని కాలములను చూడండి, సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టుకు మీ పని కాదంటూ ఉన్నాడు. అందుకే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వాధిపతి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్తిగా చేసి ధైర్యపరిచి స్థిరపరిచి బలపరిచిన. హల్లెలూయా. కొంచెము కాలం శ్రమ ఉంటుంది మనకు ప్రియులారా. అందుకనే నీతిమంతులకు ఆపదలు అనేకములు. యాత్రికుడు తన ప్రయాణంలో కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇంటికి ఎంత మానేస్తాడా? ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ వాళ్ళకి సరైనటువంటి వాళ్ళు ఆశించిన ఆహారం లేకపోతే పోనీ బతుకానికి ఆహారం ఉంది అనుకోవచ్చుగా. పోరాడారు, కొట్లాడారు, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎంతగా మొదలుపెట్టారంటే గుమ్మాల కాడ కూర్చుని ఏడ్చారంటండి. దేనికోసము? ఎవరి ద్వారముల కూర్చుని వాళ్ళు ఏడ్చారట. ఎందుకోసం తెలుసా? ప్రభు మమ్మల్ని కాలు తీర ప్రజల దేశాన్ని తీసుకెళ్ళమని కాదు. చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎందుకు ఏడ్చారు తెలుసా? మాంసం కోసం ఏడ్చారట. మోషే గుళ్ళను గోల. ఏంటి ప్రభు ఏడుస్తున్నారంటే, రేపు ఈ టైంకి వాళ్ళ ముక్కు నాసికా రంధ్రంలో వచ్చేలా నీకు కూలీలు పంపిస్తారంటారు. పంపించలేదా? తిరునాళ్ళ చచ్చిపోయారు అక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ లోకంలో ఉన్నటువంటి దానికోసం ఏడ్చేవనుకో దేవుడు ఇస్తాడు, కానీ నీ బ్రతికి ఎక్కడే ఉంటుంది అంతే. హల్లెలూయా. కాబట్టి నీ యాత్ర దినాలు ఇందుకోసం కాదు వాడుకున్నది. అందుకే దేవుడు ఏమన్నారంటే కొంచెం కాలం ఈ శ్రమ ఉంటుంది. ఇది ఎంత కాలం అది మరి యోగన్నాడు కదా. కాబట్టి ఆత్మీయ జీవితంలోని కొన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని ఆటుపోట్లు ఎదుగుతుంటాయి. అయినా సరే మనం ఏం కలిగి ఉండాలంట? నేను ఒక భూమి మీద యాత్రికుడను, వచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళాలి, ఇది నా యొక్క వే అనుకోవాలంతే. హల్లెలూయా. అది ఇంకొక మాట మనం చూసినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం
హెబ్రీ పత్రిక 10:37 చూడండి. 35. కాబట్టి మీరు దయ విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. వాగ్దానం యొక్క దేశాన్ని ప్రవేశించాలంటే, దేవుని యొక్క సన్నిధికి మీరు ప్రవేశించాలంటే మీకు ఓర్పు చాలా అవసరము. ఈ రోగం వచ్చినా తగ్గట్లేదు, ఈ బాధ వచ్చినా తగ్గట్లేదు, ఈ సమస్యలు వచ్చి నాకు విడుదల లేదు, ఇదే పరిస్థితి, ఇదే జీవితం అనుకుంటూ ఉన్నావు అనుకో, నీ కాలం అంతా వ్యర్థం అయిపోతుంది. ప్రభువా నీ చిత్తము ఏమనుకో చెప్పండి. నాకు ఆర్థిక పరిస్థితి, ప్రభువా అయితే నీ చిత్తము. నా కుటుంబంలో సమస్య అయితే నీ చిత్తము. ప్రభువా నాకు శరీరంలో రోగమా అయితే నీ చిత్తము అని మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి. మీరు ఓర్పు కలిగి ఉండాలట. నీ చిత్తము నెరవేర్చుకోవటం కాదు. ప్రభు చెప్పారు కదా, ఏమన్నారు? నా ఇష్టము. చెప్పండి, చాలాసార్లు వాక్యం నోటెడే కదా, నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, తండ్రి నీ చిత్తము నెరవేర్చిన భూమి మీదకి నేను వచ్చానన్నారు. మీకు ఆ మాట కూడా రాదు, నోట్లోంచి బాగా తగ్గట్లేదండి. మనకు అన్ని మాటలు వచ్చు, దేవుని మందిరానికి వస్తే మౌనైపోతాము. ఇది ఒక నాశనం అవ్వాలన్నమాట. హల్లెలూయా. అందుకని ప్రియులారా వాక్యం చెబుతున్నదంటే మనకి ఏం అవసరం అంటండి? ఓరిమి అవసరము. 37వ వచనము, ఇక కాలము బహుకొంచెమే ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయవచ్చును, నా ఎదురు నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతను వెను తీసిన ఎడల అతని ఎదుట ఆత్మకు సంతోషం ఉండదు. హల్లెలూయా. ఆయన మీద విశ్వాసం ఉంచి వాడు ఎలా ఉండాలంట? వెను తీయకూడదంట. వెనుగు తీయకూడదు. నువ్వు యాత్రలో వెను తీసేటువంటి స్వభావానికి మంచిది కాదు. హల్లెలూయా. అందుకని మనకు ఒక 3 కాలాలు ఇచ్చిన్నాడు. అంటే చాలా కాలాలు అనుకోండి, నేను 3 విషయాలు త్వరగా చెప్పేసి వాటిని బిగించడం ఇష్టపడుతున్నాను. అది దేన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. దేవుడు చివరి దినాలు ఉన్నట్టు మనము మన కాల పరిమితిలో మనకి ఇంక ఎంతకాలం బ్రతుకుతో మనకు తెలియదు. ఈ మధ్యలో మనము దేన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో అనే విషయాన్ని క్లుప్తంగా దీనికి వాక్యం బిగించేస్తే ఇష్టపడుతున్నాను. చూడండి, అపోస్తల కార్యములు త్వరగా 3వ అధ్యాయము మొదటి రోజు చదువుతున్నాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం మొదటి రోజు చదువు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయానికి వెళ్ళుచుండగా. హల్లెలూయా. ప్రియులారా, చివరి దినాలు ఉన్న మనము ఏ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలంట? ప్రార్థనా కాలము. ఏమిటంట? భక్తులు ప్రార్థనా కాలంలో ఏం చేశారు చెప్పండి మీరు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు, పేతురు, యోహానులు మరి ఆ టైంలోని ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు దేవాలయంలో ప్రార్థన చేస్తానికి వెళ్ళారు పిల్లలు. అందుకని నీకు ప్రార్థన కాలం నీకు ఇచ్చాడు దేవుడు, నీకు ప్రార్థన సమయాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే చూడండి, భక్తులు అటువంటి వారు దానియేలు కానీ, సమూయేలు కానీ, ఇంకా దావీదు కానీ, వీళ్ళందరూ వారు ప్రార్థన కాలాన్ని వాడు ఏం చేశారు? వాళ్ళు వినియోగించుకున్నారు. అందుకే వాళ్ళ జీవితాలు అద్భుత కార్యాలు చూశారు ప్రియులారా. కాబట్టి ఒక విశ్వాసంగా నీవు నీ కాలం ఏంటో తెలుసా? ఏ కాలం ఉపయోగించుకోవడము? ప్రార్థనా కాలాన్ని వాళ్ళు ఎలాగైతే ఉపయోగించుకుని అద్భుతమైన కార్యం చేస్తారు ప్రియులారా. అందుకే మనము కూడా రక్షించబడిన నీవు ఈ చివరి దినాల్లో యాత్రికుడైనటువంటి యాత్ర నీ జీవితంలో కూడా ఈ ప్రార్థనా కాలాన్ని నువ్వు దుర్వినియోగపరచుకోవడం వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. అందుకే దావీదు ఏమవుతుందంటే చూడండి, కీర్తన 55వ కీర్తన 17వ అధ్యాయం 55:17 చూడండి. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ఏమిటంట? ఏ కాలం? ఎప్పుడెప్పుడు అని చెప్పండి. సాయంకాలము, ఉదయమును, మధ్యాహ్నం. ఆదివారం ఒక రోజు రావటానికి మన గొల్లంత బోరు. అర్థమవుతుందండి? నీకు దేవుని సన్నిధిలో జరుగుతున్న ప్రార్థన కాలాన్ని వేచాను సద్వినియోగపరచుకోవాలి. రక్షించబడిన నీవు ఈ జీవితంలో ఉన్న నీ జీవితంలో ప్రార్థనా కాలాన్ని నువ్వు ఏం చేయాలంట? వినియోగించుకోవాలి. రెండో కాలం ఏంటంటే చూడండి, రెండోది ఏంటంటే అపోస్తల కార్యములు చూడండి 3వ అధ్యాయము ముగించేసుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 21 చూడండి. 3:21 అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తన మాట పలికించెను, అంతము వరకు యేసు పరలోక నివాసం కూడా అవశ్యము. హల్లెలూయా. ఇక రెండోది ఏంటి ప్రియులారా? అన్నిటికీ కుదురుబాటు కాలము. చూడండి, ఇశ్రాయేలు ప్రజల కాలంలో ప్రభు యేసుక్రీస్తు లోకంలోకి రాకమునకు అక్కడ బలి అర్పణలు వారి విధానం ఆరాధన వేరు
యేసుక్రీస్తు లోకములకు వచ్చి ఆయన రక్తమును కాచి ఆయన ప్రాణం బలియాగము చేసి అన్నిటినీ కుదురు చేసి మన కోసం ఏం చేశారు? ఆయన ప్రాణం పెట్టారు. అయితే మనిషి చేసిన ప్రతి పాపము, ప్రతి దోషాన్ని కుదుర్చుకోవటానికి మానవుడు ఎంతో తప్పిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడికి వెళుతున్నాడు కానీ పాపాన్ని కుదుర్చుకెళ్ళిపోతున్నాడు. అందుకని పాపాలన్నీ, సంకటాలన్నీ కుదుర్చడానికే యేసు ప్రభు లోపలికి వచ్చారు. ఇది అన్నిటికీ కుదురుబాటు కాలం ప్రియులారా. ఈ కుదురుబాటు కాలంలో నీవు రక్తము చేత కడగబడే కాలం ఇదే. అందుకే ఏమిటి కుదురుబాటు అంటే చూడండి, దావీదు అన్నాడు కదా, కీర్తన 103వ కీర్తన చూడండి, త్వరగా వేయించుకుందాం. 103వ కీర్తన 3వ చూడండి ఒకసారి. ఆయన దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. ఏమిటి కుదురుబాటు? నీ సంకటాలు, ఈ లోకమైన సంకటాలు, లోకమైన పాపాలు, నీ కొద్దుకున్నటువంటి ప్రతి ఆటంకం కూడా కుదురుబాటు కాలం ఇదే. కాబట్టి నీ పాపాలకు సరైనటువంటి వాడు ఎవరు చెప్పండి? నీ పాపాలు కడగడానికి, నీ యొక్క దోషాలు కుదుర్చువాడు ఎవరంటే ప్రభుత్వంటి యేసుక్రీస్తు. ఇది అన్నిటికీ కుదురుబాటు కాలం. అర్థమవుతుందండి? ఇది ఏ కాలంలో ఉన్నది చెప్పండి? యాత్రలో ఉంటే మనము ఈ నిర్ణయించబడినటువంటి ఈ కొద్ది రోజుల్లో మనం దేన్ని ఉపయోగించుకోవాలి? ప్రార్థనా కాలంగా మార్చుకోవాలి. రెండోదిగా నీ పాపాలకు, నీ దోషాలకు, నీ సంకటాల్ని కుదుర్చుకునేటువంటి విధంగా నువ్వు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడే కాలం ఇది. ఇక మూడోది మనం చూసి వాక్యం ముగించుకుందాం. మూడోది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ చదువుకుందాం. 9:10 చూడండి. ఇది దిద్దుబాటు కాలము, ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధించబడి. హల్లెలూయా. ఇంకా ఏమిటంటే ఇది దిద్దుబాటు కాలము. ఏమిటి దిద్దుకునే కాలము? ఏమిటి దిద్దుకున్నారంటే పిల్లరా, నీ జీవితంలో ఏ అపవిత్ర కలిగి ఉన్నావో, నీ జీవితంలో ఏ మలినము కలిగి ఉన్నావో, నీ జీవితంలో ఏ పాపం కలిగి ఉన్నావో, నీ జీవితంలో దేవునికి నచ్చినటువంటి ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అది దిద్దుకునే కాలం ఇదే. అంటే యాత్రికుడు ఉన్నటువంటి నియమించిన దినాల్లో ఏమేం చేయాలి మనము? ఎందుకు వచ్చాడు దేవుడు? ఎందుకు మన కాల దినాలు మనకు ఇచ్చాడంటే ప్రియులారా, మనం తిని తాగి ఎంజాయ్ చేస్తాను కాదు. మన పాపాలు, మన దోషాలు ఆయన రక్తం చేత మనము ఏం చేయాలంటే మనము కుదుర్చుకోవాలి, మనం కడుగుపడాలి. ప్రభా నేను ఒక పాపిని, నేను ఎంతవరకు నా దినములన్నీ కూడా వ్యక్తపరచుకున్నాను కాబట్టి నన్ను కడుగు ప్రభా అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి మనం ఆడవాలి. అందుకే ప్రార్థనా కాలాన్ని నువ్వు నీ జీవితాన్ని ప్రార్థన కోసం ఉపయోగించుకోవాలి. ఇక మూడోది అనుకుంటున్నాం ప్రియులారా, దిద్దుకోవాలట. ఈ రోజు నీ జీవితాన్ని దిద్దుకోకపోతే, ఎక్కడ ఏ మరక, డాగు, పాపం, మచ్చలు కలిగి ఉన్నావో అది నువ్వు దిద్దుకోకపోతే ఒక రోజు అంటారంట దేవుడు. చూడండి, కీర్తనలో ఉంటుంది అన్నమాట. 50వ కీర్తన 17వ చూడండి. 50:17. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ త్రోసివేసినవు. హల్లెలూయా. ఆ రోజు అంటారంట దేవుడు, నీకు దిద్దుబాటు అసహ్యం కదా. ఈ రోజు దేవుడు ఆయనకి దైవజనునికి మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న మచ్చ, మరకు, డాగు దిద్దుకోమని దేవుడిని తెలియజేస్తున్నప్పుడు ఇది దిద్దుబాటు నీకు అసహ్యమైపోతుంది. ఈ రోజు ఇది దిద్దుబాటు నీకు నీ జీవితంలో ఇష్టం ఉండట్లేదు. ఆ రోజు అంటారంట దేవుడు, దిద్దుబాటు నీకు ఆ రోజు అసహ్యమైంది కదా. నువ్వు దొంగలు చూసి నువ్వు ఏకీపించినావు, వ్యభిచారం చూసి ఏకీపించినావు, పాపలు చూసి ఏకీపించినావు, కాబట్టి నీకు నా వద్దకు వచ్చే అర్హత నీకు లేదంటాడు. పరిస్థితి ఏంటంట చెప్పండి, మాట్లాడండి. ఈరోజు ఇక్కడ ఉన్నట్టు మనమందరం కూడా ఎక్కడ ఏ మార్గం ఉందో నాకు తెలియదు, ఎక్కడ ఏ దోషం ఉందో నాకు తెలియదు, ఎక్కడ ఏ పాపం ఉందో తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మనము ఏం చేయాలట? దిద్దుబాటు కాలం ఇది. ఈ దిద్దుబాటు కాలాన్ని మనం ఏం చేయాలి? మనము మన జీవితాన్ని దిద్దుకోవాలి. మన జీవితాన్ని ఎక్కడ ఉండే వస్తువుని అక్కడ ఎలాగైతే మనం సరి చేసుకుంటాం ప్రియులారా, మన జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి? మనం కూడా దిద్దుకోవాలి. కాబట్టి అందుకే మనము ఈ చివరి దినాలు ఉంటున్నాం ప్రియులారా. ఇప్పుడు మనం యాత్రికునేక దేని గురించి చెప్పండి? యాత్రికునేక కాల పరిమితి దినముల గురించి. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి 40 సంవత్సరాలు ఏం చేశారు? కొందరు సణిగి అవసరమైనటువంటి వాటి కోసం దృష్టి పెట్టుకోకుండా అనవసరమైన వాటి కోసం సణుగుతూ దేవుడిని శోధించి వాళ్ళ కాల దినములని వ్యర్థపరుచుకుని అక్కడే వాళ్ళ జీవితాన్ని ముగించుకున్నారండి. అలాగే అబ్రహాము మనం చూసాం ప్రియులారా, అబ్రహాముకి దేవుడు నియమించినటువంటి
కాల దినములలో ఆయన వాగ్దాన దేశంలో ఉండి కూడా దేవుడు దేని నిర్మించబోతున్నటువంటి పట్టణం కోసం అతడు ఎదురు చూసి ఇక్కడ నేనేమనుకున్నాడు, అతడు నేను ఒక పరదేశుని యాత్రిని అనుకున్నాను. కాబట్టి మనకు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన 40 సంవత్సరాల ప్రయాణ దినములు వాళ్ళకి ఇచ్చారు దేవుడు. ఈ రోజు మన అందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క చెప్పండి ఆయుష దినాలు దేవుడు మనకి ఇచ్చారు కాదంటారా? అందరికీ ఒకే రోజు ఒకే కొన్ని సంవత్సరాలు ఇస్తాడు, కానీ అందరికీ ఒకేసారి అందరూ 50 సంవత్సరాలు బ్రతకాలి, అందరూ 100 సంవత్సరాలు బ్రతకాలి నిర్ణయిస్తాడా? లేదు, తెలియదు. ఎందుకంటే కాలములను దినములను సమయములను ఎవరు చదువుందంట? అది తెలుసుకుంటే నీ వశం లేదు, నీ పని కాదు అది. కాబట్టి తెలుసుకోవాల్సింది ఒకటే, నీ ప్రార్థనా కాలాన్ని ప్రార్థన చెయ్యి, దిద్దుకోవాల్సిన దినాలు దిద్దుకో. ఇంకా నీ సంకటాలు కుదుర్చుకునే సమయాలు మనం సంకటాన్ని కుదుర్చుకుంటే దేవుడు ఈ యొక్క జరుగుతున్న యాత్రలో మనం దేవుడు తీసుకెళ్తాడు. కొద్దిమంది సందర్శించాక